అలానే శేషరావు హైదరాబాద్లో అద్దెలు పెంచేశారు. సామాన్యులకి అందుబాటులో లేవు. మధ్యతరగతికి కూడా ఈ అద్దె రేట్లు అందుబాటులో లేకుండా చేసేసారు. దానికి ప్రత్యామ్నాయం కావాలి. లేదంటే ఓనర్లు వచ్చినటువంటి జీతం మొత్తం తీసుకునేటువంటి పరిస్థితి. ప్రస్తుతం హైదరాబాద్లో ఉండేటువంటి ఎంప్లాయీస్లో 90% దాదాపుగా 60-70 వేలు తక్కువే ఉంటారు. ఒక 10% ఎంప్లాయీస్ కొంచెం లక్ష దాటినటువంటి వాళ్ళు ఉంటారు. అద్దె ఇప్పుడు 25,000 ఏంది డబుల్ బెడ్రూమ్ రావట్లేదు, 30,000 ఏంది త్రిబుల్ బెడ్రూమ్ రావట్లేదు. కొన్ని చోట్ల ఇంకా ఎక్కువ ఉంది హైదరాబాద్లో. అంటే శాలరీలో వచ్చేటువంటి శాలరీలో సగటున 50% అద్దెలకు వెళ్తుందని చెప్పి రీసెంట్గా వచ్చినటువంటి సర్వే చెప్తుంది. దీంతో భారం ఎక్కువైంది సామాన్యుడికి. ప్రభుత్వం అసలు ఏం చేస్తుంది? ప్రభుత్వం రెంట్లన్నీ నియంత్రించాలి కదా, ఒక చట్టం ఉంది కదా, రెంట్ కంట్రోల్ యాక్ట్ అనేటువంటి ఒక చట్టం ఉంది కదా, దాన్ని అమలు చేయాలి కదా అనేటువంటి చర్చ సామాన్యుల్లో జరుగుతున్నటువంటి క్రమంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా హైదరాబాద్లో 1,00,000 ఎల్ఐజీ హౌసెస్ కట్టడానికి సిద్ధపడింది. అందుకే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రి ఈ 1,00,000 ఎల్ఐజీ ఇళ్లకు సంబంధించి శంకుస్థాపన చేస్తున్నారు. ఈ 1,00,000 ఎల్ఐజీ ఇల్లు కనుక అయిపోతే నగరంలో ఉండేటువంటి కొంతమందికైనా, ఈ 1,00,000 మందికైనా ఉపయోగపడుతుంది. పేదలకి అద్దెలు అందుబాటులో లేవు కాబట్టి ఆ 1,00,000 మందికైనా ఉపశమనం కలుగుతుంది. ఫేజ్డ్ మేనర్లో అందరికీ ఎల్ఐజీలు ఎంఐజీలు కట్టి అందుబాటులో ఉంచాలి. హైదరాబాద్లో ఉండేటువంటి ఇళ్ళ ఓనర్ల హవాని తగ్గించాలి అనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళని వేగంగా శరవేగంగా నిర్మించి లబ్ధిదారులకు ఇవ్వాలి అనేటువంటి ఆలోచన చేస్తుంది. ఒకవేళ ఆ ప్రత్యామ్నాయ మార్గం కనుక లేకపోతే మామూలు సామాన్యులు వచ్చి హైదరాబాద్లో బతకలేని పరిస్థితి. ఒకప్పుడు హైదరాబాదు అందరినీ బతికించేటువంటిది అని చెప్పి పేరుండేది. హైదరాబాద్ అనే పేరు వినంటేనే పులకించిపోయే వాళ్ళు. కారణం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు బతకడానికి అనుకూలమైనటువంటి ప్రాంతంగా ఉండేది హైదరాబాద్. ఇవాళ కేవలం కోటీసులకు మాత్రమే పరిమితం హైదరాబాద్ అనే పరిస్థితికి తీసుకొచ్చారు. ఈ పరిస్థితి నుంచి మళ్ళా గతంలో మాదిరిగా అందరి హైదరాబాద్ ఇది, అందరూ బతకచ్చు అనేటువంటి అభిప్రాయానికి తీసుకురావడానికి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 1,00,000 ఎల్ఐజీ ఇళ్లను ఇమీడియట్గా యుద్ధ ప్రాతిపదికన నిర్మించి ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకొని శంకుస్థాపన చేసింది. విడతల వారీగా వీటిని నిర్మించడం ద్వారా ఆయా ప్రాంతాల్లో అద్దెల్ని నియంత్రించడంతో పాటు ఈ అద్దెల డిమాండ్ని తగ్గించేదానికి ఇవి ఉపయోగపడతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. మరి ఇందిరమ్మ ఇల్లు వచ్చేస్తే హైదరాబాద్ నగరంలో ఇళ్ళ అద్దెలు తగ్గే అవకాశం ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.